తిరుపతి జిల్లా సమీపంలో ఉన్న కార్వేటి నగరంలో కార్వేటి గంగమ్మ అమ్మ కొలుపు జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో యాదవ ఆడపడుచులు నిర్వహించారు. ఇది వరకు కార్వేటి నగరంలో నివాసముండి తిరుపతికి వలసలు వచ్చిన కార్వేటి వంశీకులు 3 రోజుల పాటు జరిగిన కొలుపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుండి అమ్మవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తూ ఉంటారు. కార్వేటి గంగమ్మ తల్లి కార్వేటి నగరంలోని మామిడి తోపులో వెలసిన అమ్మవారని కొలుపు మొదటి రోజు అమ్మవారికి అభిషేకం నిర్వహించి తదుపరి గంగపెట్టెను గ్రామాలలో ఊరేగిస్తారు. గంగమ్మ తల్లి రూపాన్ని ముగ్గుపిండితో వేస్తారు. తదుపరి యువకులు యువతలు బావిలో స్నానం చేసి గంగమ్మను కొలుస్తారు. కొందరికి అమ్మవారు పూనినప్పుడు డప్పుల శబ్దంతో ఎగురుతారు. పొంగళ్ళు పెట్టి గంగమ్మ తల్లికి కోడి, మేకపోతుల్ని బలి చేస్తారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక్కడ ఇప్పుడు 4 తరాలుగా ఉన్నాయి ఈ విగ్రహాలు, దేవుళ్ళు ఇంత. ఇప్పుడు కొత్తగా విగ్రహం చేసి ఒక 8 సంవత్సరాలు అవుతా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు. తిరుపతి నుంచి కారెటోళ్ళని బంధువు వాళ్ళు వచ్చి చేసుకుంటూ ఉంటారు. ఈ కారెటి గంగమ్మకి వాళ్ళ కులదేవత, వాళ్ళ ఇంట్లో పుట్టినాం కాబట్టి వచ్చి ఇక్కడ ఇది చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా నాగపడగల పక్క అంతా చేసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు, బెంగళూరు నుంచి రాజులు వాళ్ళందరూ వచ్చి గుడి కట్టి నీట్గా చేసుకుంటున్నారు. ఇదంతా మామూలుగా కులుపు ఈరోజు తిరుపతి గంగా కులుపు చేసుకుంటున్నారు. కారేట ఆడపడుచులంతా వచ్చి పూజ చేసుకుంటున్నారు జాతర మాదిరిగా.